సో మనమైతే 1000 సబ్స్క్రైబర్స్కి కేవలం ఒక్క సబ్స్క్రైబర్ దూరంలోనే ఉన్నాము. 999 సబ్స్క్రైబ్ 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 999. ఇంకొక్కరు వచ్చేస్తారు, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు మనకు. సబ్స్క్రైబ్, ఇంకా వెయిటింగ్, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, వెయిట్ చేయలేకపోతున్నాను. సబ్స్క్రైబ్. Yes! I got 1000 subscribers! Celebrate! ఎంతసేపు వెయిట్ చేశాను ఫ్రెండ్స్. 999 నుంచి 999 నుంచి 1000కి రావడానికి ఒక 5 to 10 minutes వెయిట్ చేశాను. మరీ ఎక్కువ టైం అయితే పట్టలేదు. తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 1001 కూడా వచ్చేసారు సబ్స్క్రైబర్స్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ 1000 సబ్స్క్రైబర్స్ని చాలా తొందరగానే వచ్చారు. అది కూడా షార్ట్స్ ద్వారా ఎక్కువ వచ్చారు నాకైతే మట్టుకి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అనాలిసిస్లో చూస్తే మీకు తెలుస్తుంది. సెప్టెంబర్ అరౌండ్ 11-12 నుంచి ఈ సెప్టెంబర్ 27th ఈ 15 డేస్లో నాకు వచ్చేసారు. ఒక 900 వచ్చారు. ఇంతకుముందు నాకు తక్కువ అయినారు, బిలో 100. ఈ 15 డేస్లో నాకు వచ్చేసారు సబ్స్క్రైబర్స్. అది కూడా షార్ట్స్ వల్ల ఎక్కువ వచ్చారు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు సబ్స్క్రైబర్స్ రావాలంటే షార్ట్స్, ఓకే. బట్ మీరు ఒకవేళ మానిటైజేషన్ చేసుకొని డబ్బులు ఎక్కువ రావాలంటే మటుకు లాంగ్ వీడియోస్కి వెళ్ళండి. నేనైతే ఏమని అనుకున్నానంటే, ఫస్ట్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు షార్ట్స్ చేద్దాం అనుకున్నాను, తర్వాత లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను. సో నేనైతే బోత్ ప్యారలల్గా చేస్తూ వచ్చాను. బట్ మోస్ట్లీ షార్ట్సే ఎక్కువ అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ వచ్చాను. లేకపోతే ఓన్లీ మన ఛానల్ షార్ట్స్కే కన్సిడర్ చేస్తారు. సో అందుకే లాంగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు చేస్తూ వచ్చాను. సో ఇప్పుడైతే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేనైతే ఇప్పుడు ఇంకా లాంగ్ వీడియోస్ మీదనే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మినిమం 1000 కదా మనకు కావాల్సింది మానిటైజేషన్ కావడానికి. సో 1000 అయితే వచ్చేసరి నేను ఇప్పుడు ఇంకా లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తాను. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.